అక్క, ఈరోజు నిశ్చితార్థం, అప్పగింతల వేడుకలు కాదు. ఏమో శేషమ్మా, ఈ ఇంట్లో 18 ఏళ్ల తర్వాత జరగబోతున్న మొదటి శుభకార్యం అవుతుంది. నా కొడుకు శ్రీపతి పెళ్లి సంఘటన కళ్ల ముందు నుంచి ఇంకా అదృశ్యం అవనే లేదు. అప్పుడే వాడి కూతురు పెళ్లి కూతురు కాబోతోంది. నా పెద్ద మనవరాలు ఉండుంటే ఈ పాటికి అంగరంగ వైభవంగా దాన్ని పెళ్లి జరిపించేదాన్ని. నందికి నా మనవరాలుగా అన్ని భోగభాగ్యాలు అనుభవించింది. బుడిబుడి అడుగుల నడకల నుంచి 7 అడుగులు వేసేంతగా ఎదిగింది. ఈ మనవరాలి కళ్యాణం జరగబోతోందని సంతోషంగా ఉన్నా ఆ మనవరాలు రాలేదన్న వెళితే కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అబ్బా, వేడుక జరిగే సమయంలో విషాద గీతాలు ఎందుకులే అక్క? ఇది విషాద గీతం కాదు శేషమ్మా, మనోవేదన. పెద్ద మనవరాలు పెళ్లి కాకముందే చిన్న మనవరాలికి పెళ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చిందే అని బాధపడుతున్నాను. బాధ ఎందుకత్తా? పెద్ద మనవరాలు ఎక్కడుందో తెలీదు. కళ్ల ముందే ఉంచుకొని నందిక పెళ్లి సంబరాలు చేసుకుంటే బాధపడాలి. అసలు ఉందో లేదో. మామ్, నానమ్మ నమ్మకం నానమ్మది. ఏమో, అక్క ఎక్కడో చోట ఉండొచ్చు, మనల్ని వెతుక్కుంటూ రానువచ్చు. హూ నోస్? ఊరికే మనం బ్యాడ్గా ఊహించుకొని నానమ్మ మనసు కష్టపెట్టడం ఎందుకు? క్షమించక్క, నువ్వు చాలా మంచిదానివి. నీ మంచి మనసుతో నందికని ఆశీర్వదిస్తే అంత శుభమే జరుగుతుంది. శుభమాని నిశ్చితార్థానికి బయలుదేరుతూ బాధపడ్డవు ఎందుకని అలా మాట్లాడాను. నందికకి ఈరోజు ఎంగేజ్మెంటే. పెళ్లికి కనీసం 1 నెల టైం అన్నా పెట్టుకుందాం. ఈలోగా నీ పెద్ద మనవరాలు వచ్చినా నందిక పెళ్లి వాయిదా వేసి తన పెళ్లి తర్వాతనే దీని పెళ్లి చేద్దాం, సరేనా? అవునమ్మా, పిన్ని చెప్పినట్టు చేద్దాం. వీరయ్యా, వీరయ్యా, అన్ని ఏర్పాట్లు అయిపోయాయిగా? అయిపోయమ్మా. పళ్ళ 5 రకాలు, పూల 5 రకాలు, పసుపు కుంకుమ, ఆకు ఒక్క తాంబూలానికి 2 రకాల దండలు అన్నీ సిద్ధంగా ఉన్నాయమ్మా. శ్రీపతి, అల్లుడు గారికి తొడిగే ఉంగరం, బట్టలు, బహుమతులు అన్నీ 1కి 2 సార్లు చెక్ చేసి సర్ది పెట్టానమ్మా. హోమానికి నిశ్చితార్థానికి 2 జతల బట్టలు వేర్వేరుగా పెట్టుకున్నారుగా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటక్క ఇది? అన్నీ నిన్న రాత్రే చూసి పెట్టేశారు. మీరు కూడా చూసి ఓకే అన్నారు కదా, మళ్ళీ ఇవన్నీ అడుగుతారేంటక్క? శుభకార్యంలో ఏ చిన్న అశుభం జరగకుండా ఉండాలంటే బయలుదేరే ముందు అన్నీ సరిచూసుకోవడం మంచిదే కదా శేషమ్మా? అది నిజమేలే. రే వీరయ్య, తీరా అక్కడికి వెళ్ళాక ఏదైనా మర్చిపోయాను అన్నావో నిన్ను అందరూ మర్చిపోయేలా చేస్తాను, జాగ్రత్త. అందరం తలో వస్తువు పట్టుకెళ్దాం. బయలుదేరండి పద. నా కాళ్ళు చేతులు బాగుండుంటే సంతోషంగా పసుపు కుంకాలు మోసుకొచ్చేదాన్నక్క. తీసుకోండి తీసుకోండి తీసుకో. మీరు తాగండి అమ్మగారు, తాతగారికి నేను తాగిస్తానులేండి. ఈ మొహాన్ని ఎక్కడో చూసినట్టుంది. వంటల వాళ్లతోనూ నీకు పరిచయాలున్నాయా శేషమ్మా? ఇందాక ఇంకెవరి గురించో కులగోత్రాల సంగతి మాట్లాడినట్టున్నా? వచ్చేచే, ఏయ్, నా లెవెలేంటి? ఇలాంటి అలగా జనాలతో నాకు పరిచయం ఏంటక్క? నువ్వు బోరా కర్రోడా పో. అత్త, అయ్యో బాబోయ్, అందరినీ ఏదో వరసలు పెట్టి పిలిచినట్టు మిమ్మల్ని పిలిచానండి. ఏమనుకోమాకండి. ఏటో మిమ్మల్ని చూస్తే మా అత్తయ్య గుర్తొచ్చినది.
మా అత్త చాలా మంచిదండి. ఊళ్ళోకెల్లా నానే అందగాడిని అంటదండి. కూల్ డ్రింక్ తీసుకొత్తా. ఓ నా మొహం చూసి దడుచుకున్నారనుకుంటా. భూమి, ఆవిడ పాపం రావడానికి మొహమాట పడుతున్నట్టుంది. వెళ్ళి తీసుకురామ్మా, మన దగ్గర కూర్చోబెట్టుకుందాం. అట్టేకి అమ్మగారు. రండమ్మా. అమ్మా, రండమ్మా, నానమ్మగారు పిలుస్తున్నారు. అలా పిలవాలనిపిస్తుంది కానీ ఆ అమ్మగారెక్కడా మామెక్కడా. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అట్లాంటి ఇంట్లో పుట్టే అదృష్టం దక్కదు. మీరండమ్మగారు, మీరండమ్మగారు. తలకి కట్లింకా ఇప్పలేదమ్మా? అందుకేనా రావడానికి ఇబ్బంది పడుతున్నారు? ఏమీ కాదు, రండి. తాతగారు, ముక్తదేవమ్మ గారు. అయ్యయ్యో, ఏంటమ్మా ఇది? నిండు ముత్తైదువుగా 10 కాలాల పాటు పచ్చగా ఉండు తల్లి. ఆరోగ్యం బాలేదు కదా? భూమి, పూజలో కూర్చోపెట్టు. అట్టకి అమ్మగారు. నువ్వు కూర్చో భూమి. అట్టకి మాస్టరు. ఈ ముసుగు సుందర్ని నేనెక్కడో చూశానే. ఎక్కడబ్బా? యమ్మా, నిన్ను ఈ ముసుగుతో ఇంకెక్కడన్నా చూశానా? ఎక్కడా?